వెంకటేశాయ. చాలా వరకు సప్త శనివారాల వ్రతం చేసుకుంటాం కదండి. అందులో 7 దీపాలకు 7 వత్తులు ఎలా వేయాలో తెలీదు. తెలిసిన వాళ్ళు కొంచెం నాకు కూడా మెసేజ్ చేయండి. కాకపోతే నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మొదటగా 7 వత్తులు తీసుకొని అన్నీ ఒక దగ్గరికి చేర్చి ఇలా గంధం పెట్టుకోవాలండి. మొదటిది. రెండవది ఇలా కుంకుమతో అలంకరించుకోవాలండి. అంటే 7 ఒత్తులు ఒకే దగ్గర పేర్చుకోవాలి. ఆ తర్వాత ఇలా కుంకుమ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అంతా మొత్తం పైనుండి కింద దాకా కుంకుమ అంటుకునేటట్టు. తర్వాత 3వ ఒత్తండి పసుపుతో ఇలా అలంకరించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. నెమ్మదిగా అంతా అంటుకునేటట్టుగా ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలండి. మీరు ఎక్కువగా కనిపించాలంటే ఎక్కువ పెట్టుకోండి, లేదు మామూలుగా నార్మల్గా ఉంటే చాలండి అంటే ఇలా పెట్టుకోండి. తర్వాత జవ్వాది పౌడర్ అండి. ఇది పూజా స్టోర్స్లలో దొరుకుతుంది. మనం వెళ్ళి అడిగితే మాకు జవ్వాది పౌడర్ కావాలండి అంటే ఇలా ఉంటుందండి, ఇస్తారు. చిన్న సీసా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇలా మనం ఇలా తీసుకొని ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం పెట్టుకోవాలండి. అంటే ముందుగా నేను తయారు చేసుకున్నానండి, మీకు అర్థం కావడం కోసం మీకు చూపిస్తున్నాను. తర్వాత నెయ్యి అండి. నెయ్యి తీసుకొని ఇలా ఇక్కడ ఉన్నాయి చూడండి, చూపిస్తున్నా. ఇలా 7 ఒత్తులు కలిపి మనం నేర్చుకున్నాం కదా, వాటికి ఇలా పెట్టుకోవాలండి. వీలైనంత వరకు నెమ్మదిగా పెట్టుకోవాలి. పైనుండి కింది దాకా అంత మొత్తంగా అంటించాలండి. ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః అనుకుంటూ చేర్చుకోవాలండి. నేను అలాగే చేసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరేమనుకుంటే అదండి. తర్వాత పచ్చకర్పూరం ఇది కూడా పూజా స్టోర్స్లోనే ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఇది తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా అన్నీ ఒక దగ్గర చేర్చాం కదండి. తర్వాత చివరగా మిగిలింది 7వ వత్తండి. పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు, గంధం, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, మనకు వీలైనంత వరకు మనం అన్నీ ఫస్ట్ కలుపుకున్నాం చూడండి. అవన్నీ కొన్ని కొన్నిగా తీసుకొని అన్నీ ఒక దగ్గర చేర్చి ఇలా చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఆ ఉత్తికంతా పట్టిపోతుందండి. ఇలా చేసుకుని గంధం వత్తు, కుంకుమ వత్తు, పసుపు వత్తు, జవ్వాది పౌడర్ వత్తు, పచ్చకర్పూరం వత్తండి, ఆవు నేతి వత్తు. ఇవి పసుపు, కుంకుమ, గంధం, జవ్వాది పౌడర్ అన్నీ కలుపుకున్నాం కదండి. అది గంధం, కుంకుమ, పసుపు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం, ఆవు నెయ్యి అన్నీ కలుపుకున్నవి.